సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు క్యూ కట్టారు. అదును చూసి ఆర్టీసీ దోపిడీ మొదలుపెట్టింది. రెగ్యులర్ బస్సులను పూర్తిగా తగ్గించి ప్రత్యేక బస్సుల పేరుతో అడ్డంగా ప్రయాణికులను దోచుకుంటుంది. ప్రత్యేక బస్సుల పేరుతో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25% నుంచి 50% వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తోంది. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై సీరియస్ అవుతున్నారు. సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు క్యూ కట్టారు. అదును చూసి ఆర్టీసీ దోపిడీ మొదలుపెట్టింది. రెగ్యులర్ బస్సులను పూర్తిగా తగ్గించి ప్రత్యేక బస్సుల పేరుతో అడ్డంగా ప్రయాణికులను దోచుకుంటుంది. ప్రత్యేక బస్సుల పేరుతో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25% నుంచి 50% వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతుంది. చివరకు దివ్యాంగుల పాస్లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తుంది. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై సీరియస్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సందీప్, ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. దాదాపు 6,432 బస్సులు మొత్తం ఈ సంక్రాంతి సీజన్ లో భాగంగా 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా బస్సులను ఏర్పాటు చేసింది. మనకు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఊర్లకు సంక్రాంతి ఫెస్టివల్ ఎంజాయ్ చేసేందుకు చాలా మంది వెళ్తుంటారు. ముఖ్యంగా ఇటు ఆంధ్ర వైపు కానీ అదే తెలంగాణలోని అన్ని జిల్లాల వైపు పెద్ద ఎత్తున ఇప్పటికే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా మనం చూడొచ్చు, ఈ 6,432 బస్సుల్లో అత్యధిక బస్సులు కూడా ప్రత్యేక బస్సుల పేరుతో తిప్పుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. చాలా మంది ప్రయాణికులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో ఇప్పటికే ఉచితంగా 0 టికెట్ పొందుతున్నటువంటి మహిళలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్లకు రెగ్యులర్ గా ఇప్పుడు ఉండేటువంటి పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ ఆర్డినరీ కానీ మెట్రో ఎక్స్ప్రెస్ ఏదైతే సిటీలో ఉంటుందో ఇవి కూడా చాలా వరకు ఇప్పుడు నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిలో పూర్తిగా మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచితంగా ప్రయాణం చేయడానికి వీలుంది. కానీ ఈ బస్సులన్నీ తీసేసి వాటికి స్పెషల్ బస్సులు అన్న పేరుతో స్టిక్కర్లు అంటించి పెద్ద ఎత్తున జిల్లాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ సిటీ బస్సులన్నీ కూడా చాలా మొత్తం కూడా 10% మాత్రమే తిరుగుతున్నాయి. మిగతా బస్సులు మొత్తం కూడా జిల్లాలకు వేసినట్టుగా కూడా ఇప్పటికే ఆర్టీసీ డిపో మేనేజర్లందరూ కూడా చెప్తున్నారు. మనం జిల్లాల వారీగా చూస్తే పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇట్లా అత్యధికంగా ఈ రోజే ముఖ్యంగా 11వ తేదీ 1894 బస్సులు, రేపు 1198 బస్సులు, నిన్న 1171 బస్సులు వేశారు. మొత్తానికి అయితే 6,432 బస్సుల్లో ఎక్కువగా స్పెషల్ బస్సుల పేరుతో తిప్పడం, అందులో కూడా మహిళలకు ముఖ్యంగా 0 టికెట్ ఇవ్వాల్సింది ప్రత్యేక బస్సు పేరుతో ఖచ్చితంగా కూడా కండక్టర్లందరూ కూడా అదే చెప్తున్నారు. ఇది స్పెషల్ బస్సు కాబట్టి మీకు టికెట్ తీసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. కనుక వాళ్ళు అవాక్కవుతున్నటువంటి పరిస్థితి. మేము ఆధార్ కార్డు తీసుకొచ్చాము, మరి మాకు 0 టికెట్ ఇవ్వాలి కదా అని చెప్తే స్పెషల్ బస్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం సిటీలో అవుట్స్కట్స్ చెప్పేటువంటి ఎల్బీ నగర్ కానీ, ఇటు ఉప్పల్ క్రాస్ రోడ్ కావచ్చు, ఇటు జేబీఎస్ వైపు, ఇటు బిహెచ్ఎల్ వైపు కూడా పెద్ద ఎత్తున జంక్షన్ల వద్ద వందలాది మంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు బ్యాగులతో. చాలా మంది మనం చూస్తున్నాం, వాళ్ళని కదిలిస్తే ఒకటే బాధ, బస్సులు లేవు, సరైనటువంటి బస్సులు లేకపోవడం ద్వారా కార్లలో కావచ్చు మరో ప్రత్యామ్నాయంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కూడా చెప్తున్నారు. ఇక ఆర్టీసీ అయితే బస్సులు చాలా లేట్ గా రావడం, చాలా తక్కువగా రావడం, వచ్చేవన్నీ కూడా చాలా టైట్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక మనం చెప్పే దివ్యాంగులుగా చెప్పేటువంటి వికలాంగులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రయాణం ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకు కానీ అదే సమయంలో మహిళలకు కానీ వీళ్ళకు కూడా సరి అయినటువంటి ఫ్రీగా వెళ్లాల్సినటువంటి వాటిలో డిస్కౌంట్ ఏమాత్రం లేదు. పూర్తిగా అదనంగా 25 నుంచి 50% మళ్ళీ టికెట్ ఫేర్ ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
వాస్తవానికి నేను కాసేపటి క్రితమే ఆర్టీసీ ఎండీతో పాటు మిగతా డిపో మేనేజర్లతో కూడా మాట్లాడాను. మాకు ఒక రూల్ ఉంది, ఆ క్లాస్ ప్రకారమే, ఆర్టీసీ క్లాస్ ప్రకారమే మేము 50% పెంచుకోవడానికి వీలుంది కాబట్టి పెంచుకుంటున్నామని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. కానీ స్పెషల్ బస్సు పేరుతో ప్రతి బస్సులోనూ ఇదే తంతు కొనసాగుతుంది. 50% ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించారా? ఖచ్చితంగా వాళ్ళు 50% పెంచడానికి గల కారణం, రీజన్ ఉంది. మాకు కేవలం ఆర్టీసీ ఇలాంటి ఫెస్టివల్ టైంలోనే, ప్రధానంగా దసరా దీపావళి సందర్భంలోనూ మరియు సంక్రాంతి సీజన్ లో ఒక 1 వీక్ అటు ఇటుగా మేము పెంచుకోవడానికి ఒక క్లాజ్ ఉంది కాబట్టి పెంచుకుంటున్నాం 50%. ఇప్పుడు మాత్రమే రాబడి ఉంటుంది. ఎందుకంటే ఇంకో రీజన్ కూడా చెప్తున్నారు సందీప్, పోయేటప్పుడు మాత్రమే టైట్ గా వెళ్తున్నాయి బస్సులు, వచ్చేటప్పుడు ఖాళీగా రివర్స్ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి హైదరాబాద్ గానీ మళ్ళీ పట్టణాలకు వచ్చేటప్పుడు బస్సులో పెద్దగా ఎవరు ఉండరు. ఆక్యుపెన్సీ రేషియో అనేది కేవలం 10%, 20% కూడా నిండదు కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు మాత్రమే ఈ 50% వసూలు చేస్తున్నామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా ఇది ఒక లాభాల పంట పండించుకునేందుకు ఇదే అదునుగా ప్రయాణికులను నడ్డి విరిచేందుకు ఆర్టీసీ ఎత్తుగడగా కనిపిస్తుంది. మహిళల విషయంలో ఖచ్చితంగా నష్టం జరగబోతోంది. అదే సమయంలో వికలాంగుల విషయంలో కానీ ఇక మిగతా జెంట్స్ అయితే చెప్పడానికి లేదు, వాళ్ళకు ఎవరు కూడా సీట్ దొరికే పరిస్థితి లేదు. అదనంగా వాస్తవానికి మొన్నటి వరకు 9,000 పైగా బస్సులు ఉండేవి. దాదాపు 2-3 బస్సులు సర్వీసుల పేరుతో, వివిధ కారణాల పేరుతో రిపేర్లలో ఉన్నాయి. నడిపేటి మాత్రం 6,400 బస్సులే, అవి కూడా అరకొర ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్తున్నారు. ఎందుకంటే విద్యార్థులందరికీ కూడా అటు కాలేజీలకు కానీ స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటువైపు చూసినా హైదరాబాద్ కు నలువైపులా పెద్ద ఎత్తున ఒక జాతర లాగా కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున జనాలు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఊహించిన స్థాయిలో బస్సులు వేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. అయితే రిజర్వేషన్ ముందుగా చేసుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదంటున్నారు. వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నారు. 69440000 నెంబర్ కు ఫోన్ చేస్తే మేము రిజర్వేషన్ చేసి పెడతామని కూడా వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా కూడా అదనపు ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున ఇలా దోపిడీ చేయడం అనేది పెద్ద ఎత్తున చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్కరు సాధారణంగా మనకు అటు సూర్యాపేట వైపు కానీ ఇటు కరీంనగర్ వైపు వెళ్ళాలంటే 200 రూపాయల్లో వెళ్లాల్సిన ప్రయాణం ఇప్పుడు 300-350 పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, సిటీ ఆర్డినరీ కానీ ఏ బస్సులో కూడా అదనంగా ఉంది. అయితే కొన్ని బస్సులకు మాత్రం ఇంకా కూడా మహిళలకు ఉచితంగానే ప్రయాణం చేపిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని అయితే ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇంకా ఆర్టీసీ ఆర్డినరీ కానీ పల్లె వెలుగు బస్సుల్లో మేము ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు అనే విషయం అయితే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ వర్షం. కానీ జరుగుతున్నది మాత్రం ఆ బస్సులు చాలా తక్కువగా వేస్తున్నారు. మిగతా బస్సులన్నిటికీ స్పెషల్ బస్సుల పేరుతో స్టిక్కర్లు వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రయాణికులు లాస్ కావాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్. సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలంటే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలంటూ ధరలు పెంచడం, రైళ్లలో సీట్లు లేకపోవడం, అవి కూడా 3 నెలల ముందే బుక్ అవ్వడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు రంగంలోకి దిగి ధరలు పెంచేశారు. పండక్కి నగరంలో ఉంటున్న ఏపీకి చెందిన వారు సంక్రాంతికి తప్పక తమ ఊరెళ్తుంటారు. ముఖ్యంగా విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్స్ బస్సులు ఛార్జీలు 4 గింతలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి గరిష్టంగా 4,000, విశాఖపట్నంకు 6,000 వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్ కు గరిష్టంగా 5,000 నుంచి 6,000 వరకు టికెట్ ఛార్జీలున్నాయి.
టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలపై నగర ప్రయాణికులు గుర్రుగా ఉన్నారు. సాధారణ ఛార్జీలే అంటూ ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేయగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు 50% అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఛార్జీలే అని స్పష్టమైన ప్రకటన రావడంతో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే వారంతా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. పండగకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ 6,432 బస్సులను నడుపుతుండగా ఏపీఎస్ ఆర్టీసీ 7,200 బస్సులు నడుపుతుంది. అందులో ఎక్కువగా హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచారు. సాధారణ ఛార్జీలున్న బస్సులు తక్కువగా నడపడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే ప్రత్యేక బస్సుల్లో 30 నుంచి 50% అదనపు ఛార్జీలు దర్శనమిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సులో సాధారణ ధర 440 ఉండగా స్పెషల్ బస్సుల్లో గరిష్టంగా 660 ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లోనూ ప్రస్తుత ఛార్జీపై 50% వరకు టికెట్ ధర పెరిగింది. పండగకు ఊరెళ్లేందుకు నగరవాసులు టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే 1-2 సీట్లకు మించి దొరకని పరిస్థితి. ప్రత్యేక ఛార్జీల వసూలతో జేబులకు చిల్లులు పడుతున్నాయని వాపోతున్నారు. స్పెషల్ బస్ అనేటువంటిది ఎందుకు రాదు? స్పెషల్ బస్ అనేటువంటిది ఉంటే హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి కదా. మాకు సంబంధం లేదండి. ఇప్పుడు మీరు హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు 90% పెంచారు. 90% 50 ఉన్నది 100. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కడతాల్కి వెళ్ళాలి. కడతాల్ నార్మల్ టికెట్ ఏమో 60 రూపాయలు, 70 రూపాయలు. ఈ రోజు 120 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కల్వకుర్తికి నార్మల్ ఎంత? 120, 140. ఈ రోజు 220 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. అంటే 210. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా? ప్రజాపాలనలో ఇదేనా? రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఇతను హ్యాండిక్యాప్ అండి. ఇతను హ్యాండిక్యాప్ అయినా కానీ ఇతనికి హాఫ్ టికెట్ తీసుకోవాలి అయినా కానీ హాఫ్ టికెట్ ఇవ్వకుండా హాఫ్ టికెట్ లేదు మీరు దిగాలనేటువంటి చెప్తా ఉన్నారు. ఇతను వికలాంగుడు. ఇప్పుడు మధ్యలో ఏ విధంగా దిగుమని చెప్తారనేటువంటిది కూడా మేము తెలియాలనేటువంటిది చెప్తా ఉన్నాం.